విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని విమానాలు కోల్పోయాము అన్న తన ప్రశ్నకు జయశంకర్ సమాధానం చెప్పడం లేదు అన్నారు. ఇది తప్పిదం కాదని, ఇది ఒక నేరం అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. వాస్తవాలను ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని విమానాలు కోల్పోయాము అన్న తన ప్రశ్నకు జయశంకర్ సమాధానం చెప్పడం లేదు అన్నారు. ఇది తప్పిదం కాదని, ఇది ఒక నేరం అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. వాస్తవాలను ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నీలిమా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని భారత విమానాలను కోల్పోయామన్న అంశంతో పాటు ఇది తప్పిదం కాదు, ఒక నేరం అనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్ లో స్పష్టం చేస్తూ వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రజలకు చేరవేయాలి, ప్రజలకు ఈ అంశాన్ని కూడా వివరించాలనే అంశాన్ని కూడా స్పష్టం. దాదాపు 3 రోజుల నుంచి కూడా వరుసగా రాహుల్ గాంధీ తన ఎక్స్ లో పోస్టులు చేస్తూ వచ్చినారు. తాజాగా ఇటీవల జయశంకర్ ఒక వీడియో సంబంధించి ఆయన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ అవుతున్న నేపథ్యం, ప్రధానంగా తాము సింధూర్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు మొదట పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత వివరణ ఇచ్చాము. ఆ సందర్భంలో ప్రధానంగా తాము ఆర్మీ క్యాంపులు, ఇతర బేసులు కాకుండా ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తున్న అంశాన్ని కూడా మొదట స్పష్టం చేసి అనంతరము ఆపరేషన్ సింధూర్ ని ప్రవేశపెట్టామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన సందర్భంలో అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు పాకిస్తాన్ సంబంధించిన స్థావరాలు, ఉగ్రదాడికి వాళ్ళకి సంబంధించిన ఉగ్ర ఎయిర్ బేస్ ని ధ్వంసం చేశామని చెప్తున్న నేపథ్యంలో అసలు ఆ దాడిలో భారత్ కు సంబంధించిన ఎన్ని విమానాలు ప్రస్తుతం మనం కోల్పోయిన అంశాన్ని కూడా స్పష్టం చేయాలంటే కూడా వరుసగా గత 3 రోజుల నుంచి ట్వీట్ల మీద అనేక ట్వీట్లు చేస్తూ వస్తారు. తాజాగా అదే అంశానికి సంబంధించి మరోసారి కూడా రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయాన్నే కూడా కొన్ని ట్వీట్లు చేశాడు. ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని విమానాలను కోల్పోయాం, నా ప్రశ్నలకు జయశంకర్ సమాధానం చెప్పడం లేదు, ఇది తప్పిదం కాదు, ఇది ఒక నేరం, వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలంటూ కూడా కొన్ని కీలక కామెంట్ చేస్తూ ఆయన ప్రశ్నించడం జరిగింది. దానిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు జయశంకర్ వ్యాఖ్యల పట్ల కూడా తన వీడియోను వక్రీకరించారని కూడా కేంద్ర మంత్రి జయశంకర్ కూడా చెప్తున్న నేపథ్యం. కానీ జయశంకర్ సంబంధించి ఎందుకు ముందే పాకిస్తాన్ అలర్ట్ చేశారు, దాడులు చేసిన సందర్భంలో ఎందుకు వాళ్ళకి తెలియాల్సి వచ్చిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాలనే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా జయశంకర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించిన అంశంలో ఎందుకు కేంద్ర మంత్రి ఒక లోక్సభ పక్ష నేత అడిగిన సమాధానానికి సంబంధించిన ప్రతిపక్ష నేత అడిగిన అంశాల పట్ల ఎందుకు స్పందించలేదని కూడా కొంత కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల కూడా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు అధికారికంగా కూడా కేంద్ర మంత్రి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న మాత్రం సమంజసమైన అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున కూడా మీడియా సమావేశాల సందర్భంగా కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ నిర్వహణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందనే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యం. కానీ ఎందుకు ఇలాంటి ప్రశ్న అడిగిన సందర్భంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదిక కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ సతీష్.